మూవీ ప్రమోషన్ అని చెప్పి ఒక స్టేజ్ మీద ఒక వల్గర్ సాంగ్ పాడితే అదే వ్యక్తి సాయంత్రానికి నా సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది, దీన్ని ఇలా మాట్లాడే హక్కులు మీకు లేవు అని మాట్లాడుతున్న సందర్భం. ఐపీసీ సెక్షన్ 504, 506, ఇంకొకటి ఐపీసీ సెక్షన్ 509. మేబీ మీ అబ్బాయి మీ కంట్రోల్లో లేరేమో. ఇలాంటి వ్యక్తుల మీద కొంచెం కంట్రోలింగ్, ఫోర్సుబుల్ కౌన్సిలింగ్స్ ఇవ్వడానికి ఏమన్నా లీగల్గా, ఎందుకంటే మోరల్గా చెప్తే ఎవరు వినట్లా, ఫోర్సుబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమో నాకు అనిపిస్తుంది. న్యాయవేదికకు స్వాగతం. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంత అధ్వానంగా తయారైనాయి అంటే ప్రమోషన్స్ కోసం ఎంత దిగజారైనా మాట్లాడవచ్చు. దానివల్ల నెగిటివ్ పబ్లిసిటీ అయినప్పటికీ కూడా ముందు సూపర్గా జనాలకి మనుషులు ఐడెంటిఫై అయిపోతున్నారు. వల్గర్ డ్యాన్సులతోటి, వల్గర్ డైలాగులతోటి, అవతల వ్యక్తుల్ని వల్గర్గా బూతులతో మాట్లాడి ఇన్సల్ట్ చేస్తూ, లేదా ఒక సెలబ్రిటీలను ఎవరినో ఒకరిని ఇన్సల్ట్గా మాట్లాడుతూ, దానికి మిగతా యూట్యూబ్ ఛానల్స్ అంతా కూడా టక్ 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 అని ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, ఇట్లా అన్నారు అని చెప్పి చూపిస్తూ ఖచ్చితంగా సెలబ్రిటీ అవ్వటం అనేది ఈ రోజున ఉఫ్ అన్నట్లు అయిపోయింది. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఒకప్పుడు ఎంతో కష్టపడి గుడ్ క్యారెక్టర్ తోటి ముందుకెళ్తే రికగ్నైజేషన్ వచ్చేది. ఈ రోజున గుడ్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తుల కంటే కూడా బ్యాడ్ క్యారెక్టర్స్ తోటి, బ్యాడ్ డైలాగ్స్ తోటి, వల్గర్ డైలాగ్స్ తోటి ముందుకెళ్తున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తులు ఎవరు? మనమే. ఒక వ్యక్తి మూవీ ప్రమోషన్ అని చెప్పి ఒక స్టేజ్ మీద ఒక వల్గర్ సాంగ్ పాడితే అదే వ్యక్తి సాయంత్రానికి నా సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది, దీన్ని ఇలా మాట్లాడే హక్కులు మీకు లేవు అని మాట్లాడుతున్న సందర్భం. ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు అర్థమైంది. వాళ్ళ నాన్నగారు ఆర్టిస్ట్, డైరెక్టరు, యాంకరు ప్రభాకర్ గారు. ఆయన ఆ స్టేజ్కి రావడానికి ఎంతో కష్టపడితే వచ్చుంటారు. ఇది ఊరికే ఆ రోజుల్లో పైగా సెలబ్రిటీలు అవ్వడం అంత ఈజీ కాదు, రికగ్నైజేషన్ రావడం అంత ఈజీ కాదు. క్యారెక్టర్స్ తోటి టక్కా ముక్కి తిని, అంటే అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, వాటిని దాటుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి వారసుడిగా వచ్చిన చంద్రహాస్ గారు స్టార్టింగ్ నుంచి అతని క్యారెక్టర్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సొసైటీకి. అది ఒక పబ్లిసిటీ అనుకున్నారో ఏమో నాకు అర్థం కాలే. ఈ కేసు నేను ఇప్పుడు మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, చాలా కాల్స్ మేము మాట్లాడుతున్నాం, పిల్లలు పేరెంట్స్ ఆధీనంలో లేరు. డబ్బు సంపాదించటం, ఇళ్ళు కొనడం, ఫైనాన్షియల్గా కార్లు కొనడం, రెచ్చిపోయి బాగా ఉండాలనే తాపత్రయంతో ముందు జనరేషను, ఈ జనరేషను పిల్లల పెంపకాన్ని సరిగ్గా పట్టించుకోలేదా? వరస్ట్ దారుణమైన పరిస్థితి ఏంటంటే, మేము ఇంతే, ఏం చేసుకుంటారో చేసుకోండి అని తల్లిదండ్రులను మాట్లాడుతున్న సందర్భాలు ఈ రోజున. కన్సల్టేషన్లు ఏమన్నా మాట్లాడితే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఒకడో ఇద్దరో పిల్లలు ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేసే వ్యక్తులు కుటుంబ సభ్యులు ఎవరు లేరు, వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు తప్ప. వాళ్ళు బిజీగా ఉంటారు. అమ్మ అంటే ఒక రకమైన ఇరిటేషన్, ఇష్టం వేరు, అమ్మ ఏ పని చెప్పినా ఇరిటేషన్. నాన్న అయితే అసలు లెక్కలో కూడా లేదు. అలాంటి సొసైటీలో ఈ రోజున పిల్లలు పెరుగుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇట్లాంటి ఆలోచన వస్తుంది? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ బాగానే ఉంటున్నారు, పిల్లల ఆలోచన విధానం ఇంత దారుణంగా, ప్రవర్తనలో కూడా అధ్వానంగా తయారవడానికి రీజన్స్ ఏంటని రీసెర్చ్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని నా ఉద్దేశం. ఎందుకంటే అది ఆహారపు అలవాట్ల వల్ల, లేదా మనం విపరీతంగా ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు మంచి చెడు చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంచి లేకపోవడం వల్ల ఎందుకు వీళ్ళు ఇట్లా తయారవుతున్నారు? మనం ఏదో స్వేచ్ఛ కావాలనుకుని పెద్దవాళ్ళని వద్దు అనుకుంటే ఈ రోజున వాళ్ళకి మోరల్ వాల్యూస్ తెలియట్లా, పేరెంట్స్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియట్లేదు. అటువంటి లక్షణాలు నాకు ఆ అబ్బాయి బిహేవియర్లో ఎక్కువ కనిపించినాయి. అతను ఒక హీరో క్యారెక్టర్గా వెళ్ళాలి అనుకున్నా, ఒక మంచి ఆర్టిస్ట్గా వెళ్ళాలి అనుకున్నా, బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ అనేది అతను పర్సనల్ అయి ఉండొచ్చు, కానీ 10 మందిలోకి వచ్చినప్పుడు అతను వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్, ఇన్ఫ్లుయెన్సర్. సో అట్లాంటప్పుడు తన ప్రవర్తన అవతల వాళ్ళకి డ్యామేజ్ అవ్వకూడదు, ఇన్సల్ట్ అవ్వకూడదు, ఇబ్బంది పడకూడదు. మూవీలో ఒక ఆర్టిస్ట్గా చిల్లరగా చేయటం వేరు,
స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఎందుకు మూవీలో అలా చేయొచ్చు అంటే, ఆ క్యారెక్టర్స్ అట్లాంటి సమాజంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చూపించాలి కాబట్టి మేబీ అలాంటి ఒక యాక్ట్ అతనికి వస్తే, ఆ క్యారెక్టర్ వస్తే అతను దాంట్లో జీవించి చేస్తూ, అందులో ఏమన్నా ఉంటే సెన్సార్ బోర్డ్ వాళ్ళు సెన్సార్ చేస్తారు. వల్గర్ వర్డ్స్ ఏమన్నా ఉంటే. ఉత్తినే ఏమీ లేవు. మూవీస్‌లో సెన్సార్ అవ్వకుండా ఏ మూవీ బయటికి రాదు. ఒకవేళ అలా వచ్చినా అది ఏ సర్టిఫికేట్ అని వస్తాయి. ఆటిల్ని కూడా బీప్ చేస్తున్నారు. కర్మ ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు కూడా బూతులు మాట్లాడే స్టేజ్‌కి వెళ్ళిపోతున్నారు. దయచేసి రిక్వెస్ట్ అండి, ఇట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే పెద్ద హీరోలు మీరంతా ఒక రిప్రజెంటేటివ్స్. ఒకప్పుడు ఒక మూవీ చూస్తే కుటుంబ వాల్యూస్, మనుషుల మధ్య బంధాలు, అది ఫ్రెండ్‌షిప్‌లో గానీ, లవ్‌లో గానీ, అత్తాకోడలు గానీ, హస్బెండ్ వైఫ్ గానీ, ఇట్లా బంధాల గురించి చూపిస్తూ వచ్చేవారు. తెలియని వాళ్ళకి కూడా ఆ మూవీ చూస్తే ఓ ఇలా ఉంటే బాగుంటుంది అనిపించేలాగా ఉండేవి. ఈ రోజున ఏంటంటే పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, రక్తాలు, బూతులు, విచ్చలవిడతనం. ఓహో! ఇలాగే ఉండాలేమో ఈ జనరేషన్‌లో. ఇలా ఉండకపోతే మమ్మల్ని లెక్క చేయరేమని మంచి లక్షణాలు ఉన్న యూత్ కూడా అటు వెళ్తున్న పరిస్థితి. ఈ రోజున ఈ చంద్రహాస్ గారు స్టేజ్ మీద అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు గెస్టులుగా పిలిచిన వ్యక్తులున్నారు. ఒక వ్యక్తిని మనం గెస్ట్‌గా పిలిచినప్పుడు, కొంతమంది వ్యక్తుల్ని మనం గెస్టులుగా పిలిచినప్పుడు, వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడకూడదు. ఇన్సల్ట్ ఫీల్ అవ్వకూడదు. అరే! ఏంటి ఇక్కడ ఏం చేయాలో కూడా తెలియని పొజిషన్‌లో వాళ్ళని ఉంచేసారేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆ సాంగ్ వింటుంటే అబ్బా! విపరీతమైన బూతులు. దానికి వాళ్ళ నాన్నగారు పక్క నుంచి వచ్చి, ఇది మూవీలో ఉండదు. మూవీలో లేనప్పుడు ఎందుకు పాడడం? బుద్ధి లేదా? మీకు తెలుసుగా సొసైటీ ఎలా ఉంటది? మీ అబ్బాయిని ఎట్లా ప్రొజెక్ట్ చేసుకొని వెళ్ళాలి అని. మేబీ మీరు సఫర్ అవుతూ ఉండుండొచ్చు. మీ అబ్బాయిని మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ సమాజం మీదకి ఇట్లా వదలకండి. ఒక మూవీ అంటే నాకు తెలిసి మీకది ఫుడ్డు. మనకి ఫుడ్డు పెట్టే వృత్తిని ఇన్సల్ట్‌గా తీసుకొని వెళ్తే ఆ క్యారెక్టర్స్ వేరు. వాటికి కూడా ఒక లిమిట్ ఉంటది. స్టేజ్ మీదకొచ్చి పబ్లిక్‌లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే, మీ ఇష్టం వచ్చినట్టు ప్రొవోక్ చేస్తూ బూతులు మాట్లాడి, పాడితే అది పబ్లిక్ న్యూసెన్స్ అవుతదన్న బేసిక్ సెన్స్ మీ అబ్బాయికి లేదు. హీరో గారికి లేదు. కనీసం ఈ స్టేజ్‌లోకి వచ్చిన మీకు తెలియాలని నా ఉద్దేశం. తెలిస్తే బాగుండేదని నా ఉద్దేశం. గెస్టుల్ని పిలిచారు అక్కడికి. గెస్టుల పరిస్థితి ఏంటో తెలుసా? ఒకవేళ మేమే అక్కడున్నా ఏమనుకుంటాం? ఓకే. వెళ్ళాము గెస్టులుగా. మూవీ ప్రమోషన్ కొంచెం మంచి మాటలు చెప్పి, ఈ మూవీ చూడండి ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వెళ్తాం. సడెన్‌గా ఇలాంటి ఒక బూతు పాట పాడేస్తే ఆళ్ళకి ఉండాలో, ఎళ్ళాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడతది. ఒక చీఫ్ గెస్ట్‌గానో, ఒక గెస్ట్‌లుగానో వచ్చిన వ్యక్తులు సగంలో లేసెళ్ళిపోతే అది మీకే అవమానం. వాళ్ళు అంత డిగ్నిటీగా అది భరించి కూర్చున్నట్టు లెక్క ఒక రకంగా. అది ఫ్రీజ్ అయిపోవడమా? లేకపోతే మీకు రెస్పెక్ట్ ఇవ్వడం కోసం ఆగటమా? వాళ్ళ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసే రైట్స్ వాళ్ళకుంటాయి. అలాగే జర్నలిస్టులు కూడా. కొంచెం లిమిట్స్ దాటి మాట్లాడే జర్నలిస్టులు కొంతమంది ఉన్నప్పటికీ, డీసెంట్‌గా కొన్ని ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళ ఒపీనియన్‌ని ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు థ్రెట్టింగ్‌గా మళ్ళీ ఒక వీడియో 24 అవర్స్‌లో నాకు మీరంతా సారీ చెప్పాలి. లేకపోతే మా అడ్వకేట్‌లొచ్చి ఎరగదీస్తారు. నోటీసులు పంపిస్తారు. ఏముంటాయి? వాళ్ళు తలుచుకుంటే లీగల్‌గా ఎటువంటి కేసులుంటాయి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. మీకు అది ఇన్సల్ట్ కాదు. ఎందుకంటే మీరు పబ్లిక్‌లో వల్గర్‌గా ఒక సాంగ్ పాడి ప్రమోషన్ అని మూవీలో ఉండదు అని చెప్పేస్తున్నారు. ఇది ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం అబ్సెన్స్ యాక్ట్. ఇది మినిమమ్ 3 మంత్స్ జైలు, పనిష్మెంట్స్ పడడానికి అవకాశం ఉంది. అలాగే మీరు కొంచెం థ్రెట్టింగ్‌గా మాట్లాడుతూ ఇంకొక వీడియో చేసి నేనింతే, మీరిట్లా మాట్లాడినందుకు ఇది చేయండి అని జర్నలిస్ట్‌ని గానీ, చీఫ్ గెస్ట్‌గా వచ్చిన వ్యక్తులను గానీ థ్రెట్ చేస్తున్నట్టు మాట్లాడారు. ఐపీసీ సెక్షన్ 504, 506 మోర్ దాన్ 2 ఇయర్స్ పనిష్మెంటు, బోత్ ఫైన్ అండ్ పనిష్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఐపీసీ సెక్షన్ 509 ఇంటిమిడేషన్ ఆఫ్ మోడెస్టీ, సెక్సువల్ సాంగ్స్, బూతుల సాంగ్స్ పబ్లిక్‌లో పాడేస్తూ ఆ పబ్లిక్ పీస్‌ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు. మేమేంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఐపీసీ సెక్షన్స్ అలవాటయిపోవడం వల్ల అవి ఇమ్మీడియట్‌గా బ్రెయిన్‌లో ఉంటాయి కాబట్టి ఒక వీడియో చేస్తున్నప్పుడు ప్రిపేర్ అయ్యి చెయ్యం. సో, ఉన్నట్లు చెప్పేస్తాం. ఈ సెక్షన్స్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మారినియి. దాని ప్రకారం అంటే ఇప్పుడు నేను చెప్పిన 4, 5 సెక్షన్స్ ప్రకారం ఇతని మీద ఆ చీఫ్ గెస్ట్‌లు గానీ, అక్కడున్న వ్యక్తులు గానీ, అలాగే ఆ జర్నలిస్ట్ గానీ కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. నాకు తెలిసి జర్నలిస్ట్ గారు ఆల్రెడీ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారని కూడా విన్నాను. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఒక వ్యక్తిని సమాజం మీదకు వదులుతున్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో
కొంచెం రియలైజ్ అవ్వండి. ఇది మీకు మంచిదా? మీ పిల్లల్ని మీరు ఇలా పెంచాలి అని అనుకున్నారా? సమాజంలో మంచి పేరు రావాలి అని అనుకుంటామే తప్ప, ఒక హీరోగా ముందుకు వెళ్ళాలి అంటే, లేదా ఒక మంచి ఆర్టిస్ట్‌గా వెళ్ళాలి అంటే, మీ పర్సనల్ లైఫ్‌లు వేరు, మీ పర్సనల్ క్యారెక్టర్‌లు వేరు. అది మీ 4 గోడల మధ్యే. పబ్లిక్‌లోకొచ్చినప్పుడు ఖచ్చితంగా బెలూన్ లైఫే. ఫట్మని ఒక పిన్నీస్ ఎవ్వరన్నా గుచ్చారు అంటే అయిపోయినట్టే. అట్లా బిక్కుబిక్కుమనే ఉంటాం. సెలబ్రిటీ పొజిషన్‌లో ఉన్న ఎవరైనా గాని. అలాంటి పొజిషన్‌లో మీ అబ్బాయిని తీసుకొనొచ్చినప్పుడు, ఆ అబ్బాయికి ముందు ఆ బేసిక్స్ నేర్పించాల. ఫిజికల్ ఫిట్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవి నేర్పించిన వ్యక్తులు, మోరల్ వాల్యూస్ కూడా నేర్పించి మీరు సమాజంలోకి వదిలితే బెటర్ అనేది నా ఉద్దేశం. మేబీ మీ అబ్బాయి మీ కంట్రోల్‌లో లేరేమో, కొంచెం ఏమన్నా కౌన్సెలింగ్స్ అవసరమేమో కొంచెం ఆలోచించండి. పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇట్లా అధ్వానంగా పిల్లలు పెరుగుతుంటే ఇష్టం వచ్చినట్లు, మా లైఫ్ మాది, మేమింతే, కన్నారు కాబట్టి మీరు పోషించాలి, మీరెవరు మాకు చెప్పడానికి అని అంటున్నప్పుడు, ఇలాంటి వ్యక్తుల మీద కొంచెం కంట్రోలింగ్, ఫోర్సిబుల్ కౌన్సిలింగ్స్ ఇవ్వడానికి ఏమన్నా లీగల్‌గా ఎందుకంటే మోరల్‌గా చెప్తే ఎవరు వినట్ల. ఫోర్సిబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సమాజాన్ని మనం విచ్చలవిడిగా ఒకటే జీవితం ఇష్టం వచ్చినట్టు బతకాలా అనుకుంటూ పోతే, అప్పుడు మీకు సమాజం అవసరంలా. ఫారెస్ట్‌లోకెళ్ళి బతకాలి. ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కావాలి, కానీ సమాజానికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే కష్టం. ఇవి కొంచెం రియలైజ్ అవ్వండి. కొంచెం ఇలా ఇలా ఉన్న పిల్లల్ని కొంచెం పేరెంట్స్ కౌన్సెలింగ్‌లకు కూడా ముందు నుంచే తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇంత పెద్దోళ్ళు అయిపోయినాక వెనకపోవచ్చు. ఇక 2, ఇలాంటి వాళ్ళ వెనకాల పేరెంట్స్ ఉండకపోవడం ఇంకా బెటరు. ఎందుకంటే మీ మోరల్ వాల్యూస్ డ్యామేజ్ అవుతాయని నా ఉద్దేశం. ఇప్పటికైనా ఓపెన్‌గా వాళ్ళెవరికైతే వీళ్ళు ఇన్సల్టింగ్‌గా చంద్రహాస్ గారు మాట్లాడారో, మేబీ అక్కడ లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళన్నా చెప్పాలి. క్లాప్స్ కొట్టారంటే కొట్టాలి తప్పదు. అది ఇష్టం ఉండి కొట్టారో, ఇష్టం లేక కొట్టారో పక్కన పెట్టండి. వాళ్ళు ఆ టైంలో ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. వీడేంటి ఇట్లా పాడుతున్నాడు ఈ పిల్లాడు అని. అంతకుమించి ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను ఆ స్టేజ్‌లో ఉంటే ఏం నేను ఒక్కదాన్నే లెగిసి వస్తే సరిపోదు కదా! స్పాంటేనియస్‌గా అందరికి ఇదే పని ఉండదుగా. కొంచెం ఆలోచిస్తే బెటర్. గెస్ట్‌ల మిస్టేక్ ఏమి నాకు అనిపించలా. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఉండాలో తెలీదు, వెళ్ళాలో తెలీదు. వెళ్ళేసి వెనక్కొస్తే మళ్ళీ అదో ప్రమోషన్. ఓహ్! ఇక్కడ ఈ పాటకి ఆయన లేసి వెళ్ళిపోయారంటే గొప్పగా వాడుకుంటారు మళ్ళీ దాన్ని. సరే మీ పేరెంట్స్ మీద ఉన్న రెస్పెక్ట్ తోటి వాళ్ళుండి స్టేజ్ మీద ఏదో చెప్పినా, బయటకొచ్చినాక వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కదా! వాళ్ళ బాధ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇదేంటి మమ్మల్ని కూర్చోబెట్టి ఈ బూతులు పాడితే గెస్ట్‌లని మీరు ఇన్సల్ట్ చేసినట్టు లెక్క. మీకు పాడే టాలెంట్ ఉంది. మేబీ యాక్టింగ్ టాలెంట్ ఉండుండొచ్చు. కానీ వీటితో పాటు బిహేవియరల్ క్యారెక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. ప్లీజ్ చంద్రహాస్ గారు మీరు అవి నేర్చుకుంటే బావుంటది. అలాగే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇన్సల్ట్ చేసిన వ్యక్తులు, వాళ్ళకి ప్రైవేట్ కంప్లెయింట్ ఏసే రైట్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కంప్లెయింట్స్ ఏసే రైట్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన సెక్షన్స్ రీప్లేస్ అయ్యి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పనిష్మెంట్స్ పడడానికి అవకాశం ఉంది. ఏ హీరోలైనా గానీ, ఏ సెలబ్రిటీలైనా గానీ, పబ్లిక్ ప్లేస్‌లోకి వచ్చేసరికి మిమ్మల్ని కొంతమంది అబ్జర్వ్ చేస్తుంటారన్న ఉద్దేశంతో జాగ్రత్తగా ఉండాలని నా కోరిక. ఎందుకంటే పబ్లిక్ ఒక రూపాయి మీరు తింటున్నప్పుడు పబ్లిక్‌కి మీరు రెస్పాన్సిబుల్ పర్సన్స్ కింద లెక్క. మీ పర్సనల్ లైఫ్ వేరు. అందులోకే వచ్చేస్తుంటారు ఈళ్ళో పక్కన. అలాంటిది మీరు దానికి ఇంకా అధ్వానంగా ఇలాంటి వ్యక్తులు రిప్రజెంటేటివ్‌గా ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఇబ్బందవుతది. సెన్సార్ బోర్డ్ వాళ్ళు మరి ఈ మూవీనికి సెన్సార్ బోర్డ్ వాళ్ళు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓటీటీ దాకా వచ్చినప్పుడు ప్రెజెంట్ ఇంకా సెన్సార్ లేదు. దానివల్ల ఇగో ఎవ్వడు పడితే ఆడు ఈ నిబ్బీల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఇష్టం వచ్చిన బూతు సాంగ్సును, యాక్ట్‌లు చేసుకుంటూ పడుతున్నారు. వీళ్ళ మీద కూడా ఓటీటీ మీద కొంచెం సెన్సార్ అనేది వస్తే బావుంటది. ఎందుకంటే కొన్ని కంట్రీస్‌లో కొన్ని ఛానెల్స్ ఉండవు, కొన్ని వీడియోలు ఉండవు. ఈ యూట్యూబ్ ఛానెల్స్ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసినప్పటికీ కొన్ని సందర్భాలు మాక్సిమం వచ్చేస్తున్నాయి. కంట్రోల్ ఎక్కడుంది? ఓటీటీలో పర్మిషన్‌తో వచ్చేస్తున్నాయి. వీటి మీద కూడా ఇండియాలో ఒక కొత్త చట్టం వస్తే బావుంటదనేది నా ఉద్దేశం. పిల్లలు కనుక ఇట్లా ఉంటే వాళ్ళకి కౌన్సెలింగ్ కూడా చాలా అవసరం అండి. పేరెంట్స్ కొంచెం ఓపికగా వాళ్ళని కౌన్సెలింగ్‌కి తీసుకెళ్ళి పబ్లిక్‌లో ఉన్నప్పుడు మీ గుడ్ విల్ పోకూడదు. మీరు బతుకుతున్నది, మీరు ఉంటున్నది, మీరు సంపాదించింది పబ్లిక్‌లో మంచి పేరు ఉండడాని కోసం. ఆ మంచి పేరే డ్యామేజ్ అయితే కష్టం కదా! కొంచెం రియలైజ్ అవ్వండి.